హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లకి ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఏంటి అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక మీదట వాళ్ళ యొక్క జీతం 7,000 రూపాయల నుంచి 11,500 రూపాయలకి పెంచబోతా ఉంది. ఇది ఏ విధంగా జరుగుద్ది అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళైతే వాళ్ళకి 11,500 రూపాయలు శాలరీగా వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి వేల అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా మినీ అంగన్వాడీ కేంద్రాలే. వీటన్నిటిని ప్రభుత్వం ఉన్నతీకరించబోతా ఉంది. అంటే వీటి యొక్క స్థాయి పెంచబోతా ఉంది. అంటే కొన్ని వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కాదు. కాబట్టి 10th క్లాస్ పాస్ అయ్యి 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అంగన్వాడీ టీచర్గా ఆ అంగన్వాడీ కేంద్రాన్ని మెయిన్ అంగన్వాడీ కేంద్రంగా ప్రభుత్వం మార్చబోతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 10 ఉత్తీర్ణులైన వారికి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా హోదా కల్పించాలని ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించిన విషయాలు ఏంటంటే మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలనే ప్రధాన డిమాండ్ అమలు దిశగా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉంది. ఇందుకు అనుగుణంగా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వారిలో 10 పాస్ అయిన వారిని తొలిసారిగా ఉన్నతీకరించి ఆ కేంద్రాలకు మెయిన్ అంగన్వాడీ హోదా ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ ఒకసారి గమనించండి, మీరు ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ చూస్తే రైట్, ఇక్కడ మనకి ఈ పాయింట్ ఒకసారి మీరు గమనించాలి. ఏంటి అంటే మరి ఇగోండి, మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఓకే, ఇక ఈ నిబంధన ఉంది. ఇందుకు అనుగుణంగా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారిలో 10 పాస్ అయిన వారిని తొలిసారిగా ఉన్నతీకరించి ఆ కేంద్రాలకు మెయిన్ హోదా అంటే మెయిన్ అంగన్వాడీ హోదా ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో ఆ అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా వాటి హోదా పెంచాలని ప్రభుత్వం భావించింది ముందుగా. ఆ తర్వాత ఇంకా 10th క్వాలిఫికేషన్ ఎవరైతే లేదో వాళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇకపోతే ఇక్కడ చూడండి, వీరు రాష్ట్ర వ్యాప్తంగా 4,600 మంది వరకు ఉన్నారని లెక్క తేల్చారు. అంటే 10th పాస్ అయిన వాళ్ళు లేకపోతే మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా రూపుదిద్దుకోబోయేటువంటివి ఎన్ని ఉన్నాయంటే ప్రస్తుతం 4,600 వరకు ఉన్నాయి. ఎందుకని ఈ 4,600 అంగన్వాడీ కేంద్రాల్లో 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, 10th క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఓకే, ఇక మినీ అంగన్వాడీ కార్యకర్తగా వీరికి ప్రస్తుతం నెలకు 7,000 రూపాయలు వేతనం ఇస్తున్నారు. వీళ్ళందరికీ మెయిన్ అంగన్వాడీ కార్యకర్తగా మారిస్తే 11,500 రూపాయలు వేతనంగా లభిస్తుంది. వీళ్ళకి 11,500 అంటే ఒక్కొక్కరికి నెలకు 4,500 రూపాయల చొప్పున వేతనం పెరుగుతుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 25 కోట్ల రూపాయల అదనపు భారం కూడా పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి ఒకసారి. మిగిలిన వారు అంటే ఎవరైతే 10th క్వాలిఫై అయ్యి మెయిన్ అంగన్వాడీ కేంద్రాలకి వెళ్ళారో వాళ్ళు కాకుండా మిగిలిన వారు 10 అర్హత సాధించేందుకు గడువు ఇస్తారంట. రాష్ట్ర వ్యాప్తంగా 55,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, 55,700 అంగన్వాడీ కేంద్రాల్లో 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వ సేవలు అందించేందుకు గాను మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త, ఆయా ఉంటారు. ఇక మీదట మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త అలాగే ఆయా ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఇక మినీ అంగన్వాడీ కేంద్రంలో కేవలం కార్యకర్త మాత్రమే ఉంటారు. మినీ అంగన్వాడీల్లో 200 వరకు ఖాళీలు ఉన్నాయి. రైట్, 4,600 మినీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారు 10 ఉత్తీర్ణులయ్యారు. ఇక మిగతా చోట్ల విధులు నిర్వర్తిస్తున్న వారికి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించేందుకు ఏడాది లేదా 2 ఏళ్ళు గడువు ఇచ్చి ఆలోపు అర్హత సాధించిన వారిని ఉన్నతీకరించాలని ప్రతిపాదించారు. అది ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 4,600 కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా 10th క్లాస్ పాస్ అవ్వడానికి లేదా 10th క్వాలిఫికేషన్ తెచ్చుకోవడానికి ఒక 2 సంవత్సరాలు గడువిస్తారు. ఆలోగా ఎవరైతే 10th తెచ్చుకుంటారో వాళ్ళను కూడా ఉన్నతీకరించి వాళ్ళు పనిచేసేటువంటి మినీ అంగన్వాడీని మెయిన్ అంగన్వాడీగా మారుస్తారు. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్, 5 మంది కంటే తక్కువ ఉంటే హేతుబద్ధీకరణ.
ఇక్కడ గమనించండి, ఒకటి హేతుబద్ధీకరణ అంటే రేషనలైజేషన్ అంటాం మనం. రేషనలైజేషన్ అంటే ఎక్కువ మంది ఉన్నారనుకో, ఎక్కువ మంది కనుక అంగన్వాడీ టీచర్లు ఉన్నారనుకో ఏం చేస్తారు, వాళ్ళని వేరే ప్రదేశంలో అంగన్వాడీ టీచర్గా నియమిస్తారు. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయి ఎక్కడైతే టీచర్ లేరో అక్కడ నియమిస్తారు. దాన్ని రేషనలైజేషన్ అంటాం. ఇక్కడ చూడండి, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 300 చోట్ల 5 మంది కంటే తక్కువగా లబ్ధిదారులు ఉన్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అంటే లబ్ధిదారులు అంటే అక్కడ అంగన్వాడీ వలన లబ్ధి పొందేవాళ్ళు తక్కువగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది, వీటిలో గిరిజన ప్రాంతాలు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉన్నవి మినహాయించి మిగిలినవి హేతుబద్ధీకరించాలని ప్రతిపాదించారు. కనీస లబ్ధిదారులు కూడా లేని చోట క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన తర్వాతే హేతుబద్ధీకరించాలని సూచించారు. దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అంటే ఒకవేళ మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక అంగన్వాడీ కేంద్రంలో అక్కడ ఎవరు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితులు లేకపోతే, అంటే బాలింతలు లేకపోవడం, చిన్నపిల్లలు లేకపోవడం, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, మరి ఆ అంగన్వాడీ వేస్ట్ కదా. మరి అట్లాంటి పిల్లల్ని అలాంటి వాళ్ళని దగ్గరలో ఉన్న అంగన్వాడీకి లింక్ చేస్తారు. ఓకే, అక్కడ అంగన్వాడీ లేపేస్తారు అని చెప్పేసి అంటున్నారు. నిజానికి అది జరగదు. అది కూడా ఇక్కడ కానివ్వండి, గిరిజన ప్రాంతాల్లో అలా ఉన్న తీరు, అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉన్న తీరు ఇంకెక్కడన్నా ఉంటే తీయటానికి చూస్తారు, కానీ సాధారణంగా తీరు. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి 10th క్లాస్ పాస్ అయినటువంటి అంగన్వాడీ టీచర్లకి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్. అంటే అసలు ఇది మొత్తం ఓవరాల్గా అంగన్వాడీ టీచర్లు అందరికీ గుడ్ న్యూసే. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ 10th పాస్ అయిన వాళ్ళే ఉంటారు ఎక్కడైనా. వెరీ రేరుగా చాలా తక్కువ ప్రదేశాల్లో మాత్రమే 10th పాస్ కానోళ్ళు లేదా 10th క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వరకు 7,000 రూపాయలు వచ్చాయి. ఇక మీదట వాళ్ళకి 11,500 రూపాయలు అదనంగా 4,500 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మొదట వాళ్ళ యొక్క జీతం 7,000 రూపాయల నుంచి 11,500 రూపాయలకి పెంచబోతా ఉంది. ఇది ఏ విధంగా జరుగుద్ది అంటే, అక్కడ పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళైతే వాళ్ళకి 11,500 రూపాయలు శాలరీగా వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి వేల అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా మినీ అంగన్వాడీ కేంద్రాలే. వీటన్నిటిని ప్రభుత్వం ఉన్నతీకరించబోతా ఉంది. అంటే వీటి యొక్క స్థాయి పెంచబోతా ఉంది. అంటే కొన్ని వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కాదు. కాబట్టి 10th క్లాస్ పాస్ అయ్యి 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అంగన్వాడీ టీచర్గా, ఆ అంగన్వాడీ కేంద్రాన్ని మెయిన్ అంగన్వాడీ కేంద్రంగా ప్రభుత్వం మార్చబోతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 10 ఉత్తీర్ణులైన వారికి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా హోదా కల్పించాలని ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించిన విషయాలు ఏంటంటే, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలనే ప్రధాన డిమాండ్ అమలు దిశగా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉంది. ఇందుకు అనుగుణంగా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వారిలో 10 పాస్ అయిన వారిని తొలిసారిగా ఉన్నతీకరించి ఆ కేంద్రాలకు మెయిన్ అంగన్వాడీ హోదా ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.